తెనాలి చెంచుపేటలో ఆదివారం జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ తగాదాలతో షేక్ రబ్బానీని కత్తితో పొడిచి హతమార్చిన షేక్ గౌస్ భాషాను అరెస్టు చేసినట్లు 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి చెంచుపేటలో ఆదివారం సాయంత్రం తీవ్ర సంచలనం రేకెత్తించిన పండ్ల వ్యాపారి షేక్ రబ్బానీ హత్య కేసు నిందితుడిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం 3 టౌన్ పిఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ ఎస్ రమేష్ బాబు నిందితుడి వివరాలను తెలియజేశారు. సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం చంద్రావూరుకు చెందిన షేక్ రబ్బానీ చెంచుపేటలోని బాను టీ స్టాల్ సమీపంలో పండ్ల బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. రబ్బానీ మేనగోళ్లను పినపాటుకు చెందిన గౌస్ బాషాకి ఇచ్చే గతంలో వివాహం చేశాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా గౌస్ బాషా భార్య విడిగా ఉంటోంది. దీంతో గౌస్ బాషా ఆదివారం భార్య ఇంటికి వెళ్లి ఆమెను కాపురానికి పంపించమంటూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో రబ్బానీకి గౌస్ బాషాకి మధ్య వాగ్వివాదం జరిగింది. తన భార్యను కాపురానికి పంపించే విషయంలో రబ్బానీ అడ్డుపడుతున్నాడన్న కోపంతో ఆదివారం సాయంత్రం చెంచుపేటలో ఉన్న రబ్బానీపై గౌస్ బాషా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రబ్బానీని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడైన గౌస్ బాషాను అరెస్ట్ చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాష్ రావు సిబ్బంది పాల్గొన్నారు. గౌస్ బాషా అనే అతని భార్య సనా అనే ఆమెతోటి గత 13 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కొద్దిగా యాక్చువల్గా ఇతను వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. నేటివ్ ఆఫ్ పినపాడు. ఇతను భార్యకి ఇతనికి చిన్న చిన్న విషయాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇతను రెగ్యులర్గా వర్క్ చేయకపోవడం, అలానే అతను కొంచెం చెడు వ్యసనాలకి అలవాటు కావడం, ఆ అమ్మాయిని మందలించడం, కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా పిల్లలు 2 పాపలు 1 బాబు ఇతనికి. వీళ్ళు కూడా తండ్రి చేసే ప్రవర్తన నచ్చకపోవడం వలన అతను ఒక 3 నెలల క్రితము మా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మేము కూడా మందలించి కరెక్ట్ కాదురా, మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వార్న్ చేసి ఇద్దరిని కలిపి పంపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరలా కూడా అమ్మాయిని మళ్ళీ మందలించడం, కొట్టడం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా షేక్ రబ్బానీ అనే అతను ఆ అమ్మాయి యొక్క మేనమామ. ఈ మేనమామ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ నెగోషియేషన్ చేయడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్ రావడం, కలిపి పంపించడానికి ట్రై చేయడం చేస్తాడు. సెకండ్ టైము మళ్ళీ ఒక 3 డేస్ బ్యాక్ గౌస్ బాషా అనే అతను గౌస్ బాషాకి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తాడు. ఇతను బాధ అతను చెప్పుకుంటాడు, నా భార్య ఇట్లా రావడం లేదని చెప్పి చెప్పుకోవడం. అలానే వీళ్ళిద్దరు కలిసి రబ్బానీ దగ్గర పోవడం. రబ్బానీ చంద్రావూరు తోటలో ఉంటాడు, అక్కడ పోయి మాట్లాడడం జరుగుతుంది. జరిగినప్పుడు అరే అమ్మాయి ఒప్పుకోవట్లేదురా, నువ్వు ఎట్టి పరిస్థితి నాకు చెప్పొద్దు అని చెప్పి చెప్పడం, మళ్ళీ ఆ అమ్మాయిని కూడా పిలిపించడం. అక్కడ చిన్న ఇద్దరి మధ్యలో వివాదం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత అతను మన బాను టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి అతని షాపు, పండ్ల షాపు ఉంటుంది, ఆ షాపు దగ్గరికి వచ్చి అతను షాపు ఓపెన్ చేసుకొని ఉంటాడు. ఇది మనసులో పెట్టుకొని దీని మొత్తానికి మా భార్యని నా దగ్గర కాపం రాకుండా చేయడానికి గల కారణము అతను మా భార్య సనా యొక్క మేనమామ చేస్తున్నాడని అతను మనసులో పెట్టుకొని అతని ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు తరిగే చాకు ఒకటి తీసుకొని నేరుగా ఇక్కడ రావడం అతన్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసి 3 స్టాబింగ్ ఇంజురీస్ చేయడం జరుగుతుంది. అవి బాగా లోతుగా పోవడం వలన ఆన్ ది స్పాట్లోనే దర్దాపులో చనిపోతాడు. అతను హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఊపిరిపోయిందని చెప్పడం జరుగుతుంది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 3 డేస్ నుంచి గాలిస్తూ ఉంటే లాస్ట్కి అతను పినపాడులో ఉన్నటువంటి అతని సొంత ఇంట్లో ఈరోజు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా ఎస్ఐ గారు టీము అంతా వెళ్ళి అతను పట్టుకోమని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు అతన్ని రిమైండ్ చేస్తూ ఉన్నాం.